వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఎక్వేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే వివో వాళ్ళని చూడండి. వివో వాళ్ళ వివో X2 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ ప్రైస్ అవుతుంది 40,000 రూపాయల ప్రైస్ తో పాటు కూడా వస్తుంది. ఇప్పుడున్న ప్రైస్ ర్యాప్ ప్రైస్ స్టోరేజ్ ప్రైస్ ప్రకారం కూడా ఓకే యాక్సెప్ట్ అవుతుంది. నా ఒపీనియన్ అయితే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి ఒక సలహా అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. రెడ్మీ వల్ల రెడ్మీ నోట్ 17 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్‌గా లాంచ్ అయిపోయింది. డీసెంట్ ప్రైస్ అనుకోవచ్చు. 30 లోపల ప్రైస్‌తో పాటు వస్తుంది. 8 ఎంఎం బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇది కూడా డీసెంట్ ఉంది. నా ఒపీనియన్‌లా తీసుకోవచ్చని సజెషన్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా. ఈ స్మార్ట్ ఫోన్‌కి మీకు ఆండ్రాయిడ్ 17 బీటా అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. రీడిజైన్ యాప్ అకౌంట్స్‌తో పాటు కొన్ని అప్డేట్స్ వచ్చినవి. ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. కానీ నేనైతే మాత్రం ఒకటే అంటాను, స్టేబుల్ అప్డేట్ వచ్చినాక చేసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అంటారు. వివో వాళ్ళది వివో V80 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళ కౌన్సిల్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో డివైస్ లిస్టింగ్స్లో బయటపడ్డదంట. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే డీసెంట్ స్పెసిఫికేషన్స్ అంటారు. సో అఫీషియల్గా కొన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాక అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బోల్ట్ నుంచి అనమాట. సో బోల్ట్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, కమింగ్ సూన్ అంటారు కదా, అవి అయితే కన్ఫర్మ్ చేసుకునిపోయి సో బోల్ట్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. కొన్ని పేరు చూసుకుంటే బోల్ట్ ఏస్ 5G అనమాట. అండ్ బోల్ట్ ఈవో మోనార్క్స్ కన్ఫర్మ్ అయిపోయిన అన్నారు పేర్స్ ఏవైతే ఉన్నాయో. సో ఐ థింక్ ఇది ఆగస్ట్ 25కి రావచ్చు అనేసి అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే శాంసంగ్ వాళ్ళైతే ఫస్ట్ టీవీ అయిపోయింది అనమాట. అవి లాంచ్ చేయడానికి HDR10+ అడ్వాన్స్ అవుతుందో టెక్నాలజీ యూజ్ చేసేది ఫస్ట్ 2026లో అయితే టీవీ తీసుకోవడానికి ఇది ఫస్ట్ శాంసంగ్ అయితే అయిందని ఒక మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే బ్రేవ్ బ్రౌజర్ ఉంది కదా, బ్రేవ్ బ్రౌజర్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది 1.93.132 బ్రేవ్ బ్రౌజర్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. డిస్కార్డ్ చూసుకుంటే మాత్రమే 1.0.925 డిస్కార్డ్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గిగాబైట్ వాళ్ళైతే పవర్ సప్లై అయితే లాంచ్ చేసి ఇది 1600 వాట్స్ AI టాప్ పిఎస్యూ నుంచి పెట్టారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అయితే ఏం లేదు, కానీ స్పెషాలిటీ ఏంటంటే పవర్ సప్లైకి సైడ్న డిస్ప్లే వస్తుందన్నమాట, ఎంత పవర్ ఉంది ఎంత వస్తుంది అనేసి. అండ్ వీళ్ళ ప్రకారం కూడా మల్టీ జీపీయూ రెడీతో పాటు కూడా వస్తుంది. ఒకటేసారి ఐ థింక్ 4 గ్రాఫిక్ కార్డులు అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో నీడ్ ఫర్ స్పీడ్ ఫ్రాంచైజీకి సంబంధించిన సేల్స్ నడుస్తున్నాయి. దాంట్లో నీడ్ ఫర్ స్పీడ్ మోస్ట్ వాంటెడ్ అనే గేమ్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది అనుకోవచ్చు. ఈ గేమ్ మీకు 100 రూపీస్కి వస్తుంది, అంటే 99 రూపీస్, ₹1 తక్కువ. సో మోస్ట్లీ గేమింగ్కి సంబంధించిన ఏదైనా రేసింగ్కి సంబంధించిన ఒక గేమ్ ఉండాలనుకుంటే ఇట్లా ఇది యాడ్ చేసుకోవచ్చు బై. పాత గేమే, కొత్తదేం కాదు. 20 GB స్టోరేజ్, 2 GB ర్యామ్, 1 GB వీడియో మెమరీ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఈజీగా రన్ అయిపోతాం. చాలా పాత గేమ్, కొత్తదేం కాదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా గేమ్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్టీమ్లో అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇవి వాళ్ళు టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.